నమో వెంకటేశాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతాంతర్గతంగా ఉద్యోగ పర్వ, అందులోనూ సేనోద్యోగ పర్వ ఉపపర్వని మనం అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున మనం స్పృశించిన శ్లోకం, చెప్పుకున్నటువంటి శ్లోకం, శృణుశక్రం ప్రియం వాక్యం యథా రాజా దురాత్మవాన్ స్వర్గాద్ భ్రష్టో దురాచారః నహుషో బలదర్పితః. ఈ శ్లోకాన్ని మనం వివరించుకుని ఉన్నాం. తనంతర శ్లోకము శ్రమార్తాశ్చ వహంతస్తం నహుషం పాపకారిణం దేవర్షయో మహాభాగాః తథా బ్రహ్మర్షయో మలాః పప్రచ్ఛుర్నహుషం దేవ సంశయం జయతాం వర. శ్రమార్తాశ్చ వహంతస్తం నహుషం పాపకారిణం దేవర్షయో మహాభాగాః తథా బ్రహ్మర్షయో మలాః పప్రచ్ఛుర్నహుషం దేవ సంశయం జయతాం వర. శ్రమార్తులై ఉన్నారు, వీడిని మోస్తూ ఉన్నారు కదా పాపం. వీళ్ళంతా ఋషులంతా కూడా నహుషుడిని మోస్తూ ఉన్నారు. కాబట్టి ఆ మోయడం ద్వారా వాళ్ళకి విపరీతమైన శ్రమ పడుతున్నట్టు వాడు. ఆ శ్రమ చేత పీడితులై ఉన్నారు. శ్రమార్తాః వహంతః, ఆ పీడితులై వాళ్ళు అలా వాడిని మోస్తూ పాపం ఉన్నారు వాళ్ళంతా, ఋషులంతా కూడా. నహుషం పాపకారిణం, వీడైనా పోనీ మహారాజా, గొప్ప పండితుడా, లేకపోతే మహర్షా అంటే అటువంటి వాడు ఎవడు ఋషులను వాహనాలుగా చేసుకునేటువంటి ఆలోచన ఉండదు. కేవలం పాపాన్ని మాత్రమే చేసేవాడికే ఇటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి నహుషం పాపకారిణం దేవర్షయో మహాభాగాః. అందులో దేవర్షయ అంటే దేవతలుగా జన్మిస్తారు. అంటే బ్రహ్మమానసపుత్రుడు నారదుడు, ఇలా మొత్తం దేవతల యొక్క పుత్రులుగా ఉంటూ వాళ్ళు మహాతపస్సంపన్నులుగా ఉంటారన్నమాట. నారద మహర్షి వీళ్ళంతా అట్లా బ్రహ్మతత్వాన్ని వాళ్ళు పొందినవారే కదా, బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందినవారే దేవతలుగా ఉండి. కాబట్టి వీళ్ళు దేవర్షయ మహాభాగాః. అంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి దారిద్ర్యం ఉండదు. మహాభాగులు అంటే సకల ఐశ్వర్య సంపన్నులు వాళ్ళు. ఏది అనుకుంటే అది వాళ్ళకి వశమైపోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మహాభాగులయ్యారు దేవర్షులంతా కూడా. అలాగే తథా బ్రహ్మర్షయో మలాః. బ్రహ్మర్షయ ఋషయో మంత్రద్రష్టారః. అంటే మంత్రాన్ని వాళ్ళు దర్శిస్తారట. వాళ్ళు ఎలా దర్శిస్తారు అంటే మంత్రపూర్వకంగా, అంటే మంత్రముని చూస్తారు, తద్గతమైనటువంటి అర్థాన్ని ఆలోచన చేసి ఆ మంత్రము వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి, ఆ మంత్రము ఏ కర్మలో ఉపయోగము, ఆ ఉపయుక్తమైన కర్మ ద్వారా వచ్చే ఫలం ఎలా సిద్ధిస్తుంది అని ఒక మంత్రాన్ని చూసి ఆ మంత్రాన్ని అక్కడ ఉపయోగించి ఆ మంత్రం ద్వారా వచ్చే ఫలాన్ని పొందుతారు. కాబట్టి వాడు ఋషులయ్యారు. అలాగే వీళ్ళు బ్రహ్మర్షయ అంటే కేవలము ఏదో స్వర్గాది ఫలాల్ని పొందుతూ తాత్కాలికమైనటువంటి సుఖాన్ని కోరుకునేవారు కాదు వాళ్ళు. ఈ బ్రహ్మర్షులు అనేవారు ఎవరు అంటే తత్వమసి అనేటటువంటి ఉపనిషద్వాక్య ప్రతిపాదితమైనటువంటి బ్రహ్మతత్వం ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మతత్వాన్ని వాడు సాక్షాత్కరింపజేసుకున్నారు. కాబట్టి వాడు బ్రహ్మర్షయ అని చెప్పబడింది ఇక్కడ. దేవర్షయో మహాభాగాః తథా బ్రహ్మర్షయో మలాః. వీళ్ళకి విశేషణంగా అమలాహ అని ఒకటి, అంటే మలరహితులు. మలమంటే ఏమున్నది, రాగద్వేషాది వర్జితం. అంటే ఈ రాగము ఒకని యందు ఇచ్ఛ, ఒకని యందు ద్వేషం అనేది వాళ్ళకేం ఉండదు. అలాగే అరిషడ్వర్గం కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాది ఈ షడ్గుణము అరిషడ్వర్గము కూడా వాడలో ప్రవేశించి ఉండదు. కాబట్టి రాగద్వేషాదులన్నిటికీ అతీతులై ఉన్నారు. కాబట్టి వాళ్ళు అమలాహ అని చెప్పబడుతున్నారు. నహుషం దేవ, వాళ్ళు నహుషుణ్ణి ఇలా ప్రశ్నించారట, హే దేవా అని సంబోధన చేస్తూ. జయతాంబర అని కూడా, అంటే జయించేటటువంటి వారిలో శ్రేష్ఠుడు. అంతేగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది అందరినీ జయించే శక్తి నహుషుడిగే ఉంది. కాబట్టి విజేతలలో శ్రేష్ఠుడా అని సంబోధన చేస్తూ ఆ నహుషుణ్ణి అడిగారట. పప్రచ్ఛుర్నహుషం దేవా సంశయం జయతాం వర. ఒక సంశయాన్ని అడిగారట. ఏమిటా సంశయం? య ఇమే బ్రహ్మణా ప్రోక్తాః మంత్రాః వై ప్రోక్షణే గవాం
ఏతే ప్రమాణం భవతః ఉతాహో నేతి వాసవా నహుషో నేతి తానాః తమసా మూఢచేతనః య ఇమే బ్రహ్మణా ప్రోక్తాః మంత్రా వై ప్రోక్షణే గవాం ఏతే ప్రమాణం భవతః ఉతాహో నేతి వాసవా నహుషో నేతి తానాః తమసా మూఢచేతనః య ఇమే బ్రహ్మణా ప్రోక్తా మంత్రా వై ప్రోక్షణే గవాం ఏతే ప్రమాణం భవతః ఉతాహో నేతి వాసవా నహుషో నేతి తానాః తమసా మూఢచేతనః. నీకు బ్రహ్మణ అంటే వేదము చేత చెప్పబడినటువంటి మంత్రములు ఏవైతే ఉన్నాయో, వేద ప్రతిపాద్యమైన మంత్రములు ఏవైతే ఉన్నాయో, ఈ మంత్రములన్నీ అన్ని మంత్రములు ఒక్కొక్క కర్మలో వినియుక్తములై ఉన్నాయి కదా. అన్ని మంత్రములు ఒక్కొక్క విషయముల్లో అంటే ఒక్కొక్క కర్మల్లో లేదా ఒక దేవతా విషయంలో ఒక ద్రవ్య విషయంలో అనేక చోట్ల మంత్రములన్నీ కూడా వినియుక్తములైపోయి ఉన్నాయి. ఈ మంత్రముల పట్ల నీకు ఏమైనా ప్రమాణ బుద్ధి ఉందా లేదా అని వాడు ప్రశ్నిస్తున్నారు. యైమే బ్రహ్మణా ప్రోక్తా మంత్రా వై గవాం ప్రోక్షణే గవాం అంటే గవాం ప్రోక్షణే, గోవులని మనం ప్రోక్షణ చేస్తాం. అది ఆ ప్రోక్షణ చేయడం అంటే జలంతో మనం ఇలా అభిమంత్రణ చేస్తాం కదా, వాటి మీద చిలకరిస్తాం నీళ్ళని. అటువంటప్పుడు కేవలం ఏదో నీళ్లు పోయడం కాకుండా మంత్రముల ద్వారా మనం వాటిని ప్రోక్షణ చేస్తాం. ఇలా ప్రోక్షణ చేసేటువంటి భాగము వేదంలో చాలా చోట్ల మంత్ర కర్మల్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ హవిస్సులన్నీ అక్కడ పెట్టిన తర్వాత ప్రోక్షితాస్థ అనే మంత్రం చెప్తాడు ఆయన. అంటే మంత్రశైవ ప్రోక్షణం, అక్కడ మంత్రమే ప్రోక్షణం, ఆ మంత్రం ఉచ్చరించడమే ప్రోక్షణం అయిపోతుంది. అంటే తద్వారా ఏమవుతుంది, ఆ మంత్రం చెప్పడం ద్వారా ఆ హవిస్సు సంస్కృతం అవుతుంది. సంస్కరింపబడిన హవిస్సు దేవతలకి సమర్పించాలి. అలా సమర్పించినటువంటి భాగాన్నే దేవతలు స్వీకరిస్తారు. అలా స్వీకరించినటువంటి భాగం వల్ల కలిగే ఫలం ఏదైతే ఉన్నదో ఆ ఫలం మాత్రమే వీడు పొందగలుగుతాడు. అంటే ఈ వరుస క్రమం ఎట్లయితే ఉన్నదో ఈ సంస్కారం అనేది మంత్రం ద్వారా సంస్కరింపబడకపోతే ఏ ద్రవ్యమైనా ఆ ద్రవ్యం వినియోగించినా సరే ఆ ద్రవ్యం మనం పరిత్యాగం చేయడం వల్ల యజ్ఞం వల్ల మనకి వచ్చే ఫలం మనకి దక్కదు అనేది అంశం మాట ఇక్కడ. ఏతే ప్రమాణం భవతః ఉతాహో నేతి వాసవా. ఇవన్నీ ఈ ప్రోక్షణాదుల్లో ఎక్కడైతే మంత్రాలు చెప్పి మనం ప్రోక్షణాలు చేస్తున్నామో ఈ ప్రోక్షణం చేసేటప్పుడు చెప్పే మంత్రములన్నీ ఉన్నాయి కదా, ఈ మంత్రముల పట్ల నీకేమైనా ప్రమాణ బుద్ధి ఉందా లేదా అని అడిగారు. ఉతాహో నేతి వాసవా, హే ఇంద్ర అని తను అడిగినప్పుడు నహుష నేతి తానాహ, నహుషుడు వెంటనే సమాధానం చెప్పాడు, నాకు వాటి వేటి ఎందు కూడా ప్రమాణ బుద్ధి లేదు. నహుషో నేతి తానాహ తమసా మూఢచేతనః. పాపం వాడు చెప్పడంలో గల కారణం ఏమిటంటే తమోగుణం. వాడి మనస్సంతా తమోగుణంతో అవివేకంతో నిండిపోయి ఉన్నది. ఎప్పుడైతే తమోగుణం శరీరం అంతా వ్యాపించిందో అంటే అవివేకంతో ఉన్నాడు. తమోగుణం అంటే ఏమిటి, అదంతా చీకటే కదా, అంధకారమే కదా. అది అంధకారంలో ఏ వస్తువు మనకి కనిపించకపోతే తద్వారా మనకి కలిగేటువంటి భయం ఎలా అయితే పుడుతుందో లోకంలో, అంటే తమోగుణం చేత మనం ఏం చేస్తామంటే చేసేటువంటిది అధర్మ మార్గంలో ప్రవృత్తి ఉన్నప్పుడు అది చేసేటటువంటి పని అధర్మం అని తెలిసినా కూడా మనం దాని నుంచి మనం బయటికి రాలేము. అయితే మరి ఈ పాపం చేసేటప్పుడు భయం ఉండదా అంటే భయం ఉంటుందిగా. కాబట్టి తమోగుణ ప్రధానుడై ఉన్నాడు. చేసే పాపము పట్ల వాడికి ఏ రకమైనటువంటి వివేకము లేదు. వివేకం లేకుండా సంచరిస్తున్నాడు కాబట్టి తమోగుణ ప్రధానంగా ఉన్నది మనస్సు కూడా ఏమవుతుంది, ఆ తమోగుణం చేత పాపకార్యం పట్లే ప్రేరణ చేస్తూ ఉంటుంది మనస్సు కూడా. కాబట్టి వీడేం చేస్తాడు, ఆ పాపకార్యాలను చేయడంలోనే నిమగ్నుడైపోతాడు వీడు. తద్వారా ఏమవుతుంది అంటే వీడు ఆ పాపపు కార్యం చేయడం వల్ల వీడికి వేటి యందు కూడా ప్రమాణ బుద్ధి ఉండదు అని అర్థం దీనికి. తమసా మూఢచేతన. అందుకే ఈ 4వ పాదంలో ఆఖరి అంశం ఈ విధంగా మనకి దీన్ని కారణంగా చూపిస్తున్నారు. వాడు నహుషో నేతి తానాహ, మంత్రములు ఏవి ప్రమాణములు కాదు అని ఎందుకు చెప్పాడు అంటే తమస్సు అంటే తమోగుణం చేత మనస్సంతా తమోగుణంతో నిండిపోయి ఉంది కాబట్టి వాడు మూఢచేతన, మూఢమైనటువంటి ఆలోచనతో ఉన్నాడు తప్పితే వాడికి వీటి పట్ల వివేక బుద్ధి లేదు. కాబట్టి వాడు ఆ రకమైన సమాధానం చెప్పాడు అని చెప్పడంలో
ఈ పదం ఉండడం తాత్పర్యం అన్నమాట. య ఇమే బ్రహ్మణా ప్రోక్తా మంత్రా వై మంత్రా ప్రోక్షణే గవాం ఏతే ప్రమాణం భవతః ఉతాహో నేతి వాసవ నహుషో నేతి తానాహ తమసా మూఢచేతనః. ఇక్కడే అతను ఎందుకు ఇట్లా చెప్పాడు అన్నదానికి ఇంకొక వివరణ కూడా శ్లోకం ఇస్తున్నారు. బ్రాహ్మణాశ్చైవ గావశ్చ కులమేకం ద్విధాకృతం ఏకత్ర మంత్రాస్తిష్ఠంతి హవిరేకత్ర తిష్టతి. అంటే బ్రాహ్మణులు గోవులు ఉన్నటువంటిది ఒకటే కులంట. ఇది బ్రాహ్మణాః గావశ్చ కులమేకం ద్విధాకృతం, ఒక రెండు భాగాలుగా కనిపిస్తూ ఉన్నటువంటిది ఒకే కులం. అది ఒకే కులంగా ఉన్నటువంటిది రెండు విధాలుగా కనపడుతూ ఉంటుంది. ఎలా కనపడుతోంది? ఏకత్ర మంత్రాస్తిష్ఠంతి. మనం కర్మలో చేసేటప్పుడు యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు మంత్రములన్నీ మనం చెబుతూ ఉంటాంగా. ఒకచోట మంత్రరూపముగా బ్రాహ్మలంతా ఉన్నారు. అలాగే గోవులు ఎట్లా ఉన్నాయి, వాడి యొక్క హవిస్సంతా మనం యజ్ఞయాగాది క్రతువుల్లో ఆ ఘృతాన్నే కదా మనం వాడుతున్నాము. ఆ పయస్సుని, ఆ పాలుని, అలాగే ఆ పెరుగుని, ఆ ఆజ్యాన్నే కదా మనం అక్కడ దేవతలకు సమర్పణ చేస్తూ ఉన్నాము. కాబట్టి రెండుగా చేయబడినటువంటి ఒకే కులం ఒకే చోట కనిపిస్తూ ఉన్నది మనకి యజ్ఞయాగాది క్రతువుల్లో. కాబట్టి ఈ రెండిటికి కూడా సామ్యం ఉన్నది అని చూపిస్తున్నాడు ఆయన. బ్రాహ్మణాశ్చైవ గావశ్చ కులమేకం ద్విధాకృతం ఏకత్ర మంత్రాస్తిష్ఠంతి హవిరేకత్ర తిష్టతి అని ఒక భాగం చెప్పాడు ఆయన. ఋషయ ఊచుహు, ఋషులు ఈ విధంగా చెప్పారట. తర్వాత అధర్మే సంప్రవృత్తస్త్వం ధర్మన్న ప్రతిపద్యసే ప్రమాణమేతదస్మాకం పూర్వం ప్రోక్తం మహర్షిభిః. అధర్మే సంప్రవృత్తస్త్వం ధర్మన్న ప్రతిపద్యసే ప్రమాణమేతదస్మాకం పూర్వం ప్రోక్తం మహర్షిభిః. ఈ విధంగా వీడు ఏ విధంగా ప్రవృత్తి ఉన్నది అంటే అధర్మంలోనే వీడి ప్రవృత్తి కనిపిస్తూ ఉన్నది. ఎప్పుడైతే వేదమంత్రములను నిరాకరణ చేశాడో, అంటే లోకంలో వీడు ఎట్లా అంటే ఏ వ్యక్తినైనా మనం ఒక నిర్ణయం చేసేటప్పుడు వీడు ఆస్తికుడు నాస్తికుడు అనే రెండు రకాలు చూస్తాం కదా. ఆస్తిక్య బుద్ధి అంటే వేద ప్రామాణ్య బుద్ధిరేవ ఆస్తిక్య బుద్ధి. అంటే వేదములన్నీ ప్రమాణములే, వేదముల చేత మాత్రమే ఈ సమస్త జగత్తు సృష్టింపబడింది, వేదముల ద్వారానే బ్రహ్మ అనేది తెలియబడుతుంది, ఇది తప్పితే వేరే గతి లేదు. అంచేత వేదము సర్వథా దర్శనీయమే, అది ఆచరణీయం, అది మనకి శ్రేయోదాయకం అని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు మాత్రమే ఆస్తికులు. కేవలం ఏదో కాసేపు మనకి నచ్చినటువంటి దేవత మనకి ఫలాన్ని ఇస్తే దేవుడు ఉన్నాడని, కాసేపు ఆ ఫలం మనం పొందకపోతే దేవుడు లేడనేటువంటి వాదన నాస్తికవాదము కాదు, ఆస్తికవాదము కాదు. కేవలం నాస్తికవాదం ఎక్కడ ఉంటుంది అంటే వేదములు లేవు, వేదములన్నీ కూడా అబద్ధములే అని చెప్పేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడే పూర్ణమైన నాస్తికుడిగా వేదం నిర్ణయించింది, మనుధర్మం అలా నిర్ణయించింది. కాబట్టి వేద ప్రతిపాద్యమైన అంశములను వీడు ఒప్పుకోలేదు కాబట్టి వీడు అధర్మపరుడు అని చూపిస్తున్నారు. అధర్మే సంప్రవృత్తస్త్వం, నువ్వు అధర్మ మార్గంలో ప్రవృత్తించి ఉన్నావు నువ్వు, కాబట్టి ధర్మం న ప్రతిపద్యసే, ఆ ధర్మమును గూర్చి నువ్వు ఏమీ తెలుసుకోలేకుండా ఉన్నావు. అంటే ధర్మస్వరూపం అంటే ఏమిటి, ఆ ధర్మము ఎట్లా ఆచరించాలి అనే వీటి పట్ల కూడా వీడికి అవగాహన లేదు. కాబట్టి ధర్మం న ప్రతిపద్యసే, ధర్మాన్ని గూర్చి నువ్వు ఏమాత్రము తెలుసుకోలేని వాడివై ఉన్నావు. ప్రమాణమేతదస్మాకం పూర్వం, మాకందరికీ కూడా మొట్టమొదటి ప్రమాణం వేదమే అని ఋషులు చెబుతూ ఉన్నారు. ప్రమాణమేతదస్మాకం పూర్వం ప్రోక్తం మహర్షిభిః, మహర్షులంతా కూడా ఈ విధంగా చెప్పారట. మాకు ప్రమాణం వేదం తప్పితే మాకు ఇతర ప్రమాణములు ఏమీ కాదు. వేద ప్రమాణ అనంతరం వేదానికి అవిరోధంగా, అంటే వేద ప్రమాణానికి విరోధము లేకుండా ఏవైతే పురాణములు, స్మృతులు, ఇతిహాసములు వాటిని అనుసరిస్తూ, అంటే వేదము చెప్పిన విషయాన్ని అనుసరిస్తూ ఏవైతే చెబుతున్నాయో ఆ వేద విషయాలనే ఇవి ప్రతిపాదన చేస్తున్నాయో, కాబట్టి ఆ ప్రతిపాదన చేసేటువంటివన్నీ కూడా మాకు ప్రమాణమే. ఈ భారతాది గ్రంథములన్నీ కూడా వేద విషయములనే మనకి ఇక్కడ తెలియజేస్తున్నాయి. కాబట్టి వేద విరోధం ఏమీ లేదు, కాబట్టి విరోధము లేని గ్రంథం అంతా కూడా మాకు ప్రమాణమే అవుతుంది. ఇదంతా లోకానికి కూడా ప్రమాణమే అని చూపిస్తున్నారు.
అధర్మే సంప్రవృత్తస్త్వం ధర్మం న ప్రతిపద్యసే ప్రమాణమేతదస్మాకం పూర్వం ప్రోక్తం మహర్షిభిః తతో వివదమానః స మునిభిః సహ వాసవా అథ మామస్పృశన్ మూర్ధ్ని పాదేనాధర్మపీడితః తతో వివదమానః సహ మునిభిః సహ వాసవా అథ మామస్పృశన్ మూర్ధ్ని పాదేనాధర్మపీడితః. ఈ విధంగా మహర్షులతో వాదన చేస్తున్నాడుగా ఈ నహుషుడు. వివదమాన అంటే విరుద్ధమైనటువంటి వాదన చేస్తున్నాడు. తత్వ అంటే ఎప్పుడైతే ప్రమాణము లేదు అన్నాడో, వేద ప్రమాణము లేదు అని ఎప్పుడైతే చెప్పాడో, వాడు చెప్పే మాట అంతా కూడా విరోధమైన వాదమే. ఆ వాదంలో ఇంకా పసలేదు. ఇంకా ఆ వాదాన్ని మనం వ్యర్థవాదము అని చెప్పచ్చు మాట. కాబట్టి వివదమాన విరుద్ధమైన వాదాన్ని చేశాడు. కాబట్టి మునులతో కలిసి హే వాసవాన్ని వాళ్ళు సంబోధన చేస్తూనే ఉన్నారు. మునిభిస్సహ వివదమాన అంటే మునులతో కూడి వేద విషయంలో ఈ విరుద్ధమైనటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అలా ఉంటూ ఉన్నవాడై మామస్పృశన్మూర్ధ్ని పాదేన అధర్మ పీడిత. వీళ్ళంతా మోస్తున్నారు కదా, మోస్తూ ఉండగా కదా ఈ చర్చ జరుగుతోంది. ఈ చర్చ జరిగే సమయంలో వీడి కాలు ఏం జరిగిందంటే ఆ అగస్త్య మహర్షి యొక్క తల మీద తాకింది. అధర్మ పీడిత, వాడికి ధర్మమందు ఏమాత్రము బుద్ధి లేదు అనుకున్నాం కాబట్టి, అధర్మతత్పరుడై ఉన్నాడు కాబట్టి, అధర్మం చేత పీడితుడై ఉన్నాడు కాబట్టి వాడు ఏం చేశాడు, తగులుతున్న కాలు ఎవరికి తగులుతోంది అనే సంశయము వివేకము కూడా లేదు వాడికి. ఆ వివేకం లేకపోవడం ద్వారా ఏమైందంటే ఆ పాదం చేత ఆ అగస్త్య మహర్షి యొక్క తల శిరస్సు మీద తన్నేటట్లా. అథ మామస్పృశన్మూర్ధ్ని పాదేనాధర్మ పీడిత. ఎప్పుడైతే ఆయన శిరస్సు మీద వీడు పాదాన్ని మోపాడో, ఆ పాదం చేత ఆయన శిరస్సు తాకిందో, ఆ వెంటనే వీడి యొక్క పాపమంతా కూడా అంటే వీడి పుణ్యమంతా నశించిపోయి ఈ మహాపాపం చేత వీడు స్వర్గభ్రష్టుడయ్యాడు అనే విషయాన్ని తర్వాత చూపిస్తూ ఉన్నారు. తతో వివదమానస్స మునిభిః సహ వాసవా అథ మామస్పృశన్మూర్ధ్ని పాదేనాధర్మ పీడితః తేనాభూత్ హతతేజాశ్చ నిశ్రీకశ్చ మహీపతిః తతస్తం తమసా విఘ్నం అవోచం భృశపీడితం. తేనాభూత్ హతతేజాశ్చ నిశ్రీకశ్చ మహీపతిః తతస్తం తమసా విఘ్నం అవోచం భృశపీడితం. అప్పుడు అన్నట్టు ఆయన ఎప్పుడైతే ఆ పాదస్పర్శ అగస్త్య మహర్షి యొక్క శిరస్సును తాకిందో అది ఎంతటి ఘోరమైన పాతకము అంటే లోకంలో మహర్షి సమానులైనటువంటి బ్రాహ్మలని, వేద తత్పరులైనటువంటి వారిని, వేద విద్వాంసులని దూషణ వల్ల వాళ్ళని ఏదైనా హింసించడం ద్వారా కలిగే ప్రమాదం ఎలా ఉంటుందో మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. తేనాభూద్ధత తేజాశ్చ. తేనా అన్నదానికి ఏమిటి అర్థం అంటే పూర్వం నువ్వు ఏ నహుషుడైతే ఈ పాదం చేత అగస్త్య మహర్షిని స్పర్శ చేశాడు అంటే తన్నాడు, ఆ పాదస్పర్శ ద్వారా అభూత్ హతతేజాశ్చ వాడి తేజస్సు అంతా కూడా నశించిపోయిందట. హతతేజుడై ఉన్నట్ట. హతతేజాశ్చ నిశ్రీకశ్చ మహీపతి. వాడు ఏ సంపదని చూసి వెర్రవీగాడో ఆ సంపదంతా కూడా క్షణకాలంలో ఆవిరైపోయింది. నిశ్రీకశ్చ మహీపతి తతస్తం తమసా విఘ్నం. ఎప్పుడైతే జరిగిందో ఆ తమో గుణం ఒక అంధకారం ఏర్పడింది వాడి మనస్సులో. ఆ అంధకారం చేత భయపడిపోతున్నట్టు వాడు. తమసా విఘ్నం తతస్తం తమసా విఘ్నం. ఆ తమస్సు అంధకారం చేత వాడికి అంటే కన్ను మీను ఆనట్లేదు అంటాం కదా, ఆ కన్ను మీను ఆనకపోవడమే తమస్సు. కాబట్టి వాడు అలా ఆనకపోవడం ద్వారానే ఆ పాదం చేత అగస్త్య మహర్షిని తన్నాడు. తద్వారా వాళ్ళలో ఆ తమోగుణం ఏదైతే ఉన్నదో, ఆ అంధకారం ఏదైతే ఉన్నదో, ఆ అంధకారం చేత వీడు పొందినటువంటి భయం ఎలా ఉన్నది, తమసా విఘ్నం భృశపీడితం. ఆ తన్నడం ద్వారా వీడు హతతేజుడయ్యాడు, అలాగే నిశ్రీకుడయ్యాడు. దీనివల్ల ఏమైంది, భయం కలిగింది, సంపద పోయింది, హతతేజుడయ్యాడు. దానివల్ల ఏమైంది అంటే అంధకారంలో పడిపోయి ఉద్విగ్నుడై ఉన్నాడు. ఏం చెయ్యాలో తోచక వివేకం లేక మరింత అంటే లోతులో లోపల మరింత భయం పుట్టింది వాడికి. ఏమైపోతాము మనము అనేటువంటి ఏ దిక్కు తోచకపోవడం, సహాయం చేసేవాడు లేకపోవడం,
ఆ సమయంలో వాడి పాపమంతా కూడా వాడిని వెంటాడడం, పుణ్యం నశించిపోవడం, ఇన్ని రకాలుగా వాడిని ఆవరించింది భయం. తతస్థం తమసా విఘ్నం అవోచం భృశ పీడితం. ముమ్మార్లు పీడింపబడ్డాడు ఈ చేసినటువంటి పాపకార్యం ద్వారా. వాణ్ణి ఈయన అడిగాట, అవోచం అని అడిగారట అగస్త్య మహర్షి. ఏమని? యస్మాత్ పూర్వైః కృతం రాజన్ బ్రహ్మర్షిభిరనుష్ఠితం అదృష్టం దూషయసి మే యచ్చ మూర్ధ్యన్యస్పృశః పదా. యస్మాత్ పూర్వైః కృతం రాజన్ బ్రహ్మర్షిభిరనుష్ఠితం అదృష్టం దూషయసి మే యచ్చ మూర్ధ్యస్పృశః సదా. యస్మాత్ పూర్వైః కృతం రాజన్ బ్రహ్మర్షిభిరనుష్ఠితం అదృష్టం దూషయసి మే యచ్చ మూర్ధ్యస్పృశః సదా. యచ్చాపి త్వం ఋషీన్ మూఢ బ్రహ్మకల్పాన్ దురాసదాన్ వాహాన్ కృత్వా వాహయసి తేన స్వర్గాద్ధత ప్రభః ధ్వంస పాప పరిభ్రష్టః క్షీణ పుణ్యో మహీతలే. 3 శ్లోకాల్లో వివరణ ఇస్తూ ఉన్నారు ఎలా భ్రష్టుడయ్యాడు నహుషుడు అని. యస్మాత్ పూర్వైః కృతం, పూర్వాచార్యులు అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఎటువంటి కర్మలను అనుష్ఠించారు. అలాగే బ్రహ్మర్షిభిరనుష్ఠితం, బ్రహ్మర్షులైనటువంటి వారు కూడా ఎటువంటి కర్మలను ఆచరించి అదృష్టం అంటే కర్మలను ఆచరించడం వల్ల మనకి కలిగే ఫలం ఏదైనా సాక్షాత్గా కనిపిస్తుందా అంటే అది అదృష్ట రూపంలో కనిపిస్తుందని మీమాంసా శాస్త్రం చెబుతుంది. అంటే మనం ఏ కర్మ చేసినా, ఇంద్రాది దేవతలకు సంబంధించినటువంటి ఏ కర్మలను అనుష్ఠించినా ఆ కర్మ పూర్తయిపోయింది అంటే ఆ కర్మ వెంటనే మనకి ఫలం కనిపించటం లేదు. అయితే ఈ స్వర్గాది ఫలాలు ఎలా లభిస్తాయి? ఈ కర్మ నశించింది కదా, కర్మ పోతే ఫలం ఎలా పుడుతుంది అంటే మనిషి ఉన్నప్పుడైతే ఫలాన్ని ఇస్తాడు అనుకుంటాం లోకంలో, మనిషి పోతే ఫలం ఎలా ఉంటుంది? ఉండదు కదా. ఈ రీతిన మనం అనుసరించి కర్మ మనం చేసాము, ఏదో స్వర్గ ఫలం కావాలని మనం కర్మలు చేసాము. ఈ కర్మ స్వర్గ ఫలాన్ని ఇవ్వకుండా పోయింది అంటే, ఇవ్వకుండా పోవడం అంటే కర్మ చేసిన తర్వాత కర్మ సమాప్తి అయిపోయింది కదా, ఇంకా ఆ కర్మ లేదు. లేని కర్మ మళ్ళీ ఈ స్వర్గరూప ఫలాన్ని ఎలా ఇస్తుంది అని సంశయం ఉన్న చోట మీమాంసా శాస్త్రం ఒక నిర్ణయం చేసింది. దానికి ఒక అదృష్ట రూపం ఫలం అనేది పుడుతుంది. కర్మ అనంతరము కర్మ నీకు నశించిపోయినా కర్మ ద్వారా కలిగేటువంటి ఫలం అదృష్ట రూపంలో నీకు అందుతుంది. ఈ అదృష్టం ఎప్పటిదాకా ఉంటుంది? నువ్వు స్వర్గరూప ఫలాన్ని పొందే వరకు ఈ అదృష్టం నీతో ఉంటుందిట. అదే కనిపించకుండా ఉండేటువంటి అది ఒక పుణ్య విశేషమే అదృష్టం అంటే అర్థం. ఇక్కడ చెప్పేటువంటి అదృష్ట ఫలం అంటే అది. స్వర్గరూప ఫలం పొందే పర్యంతము ఈ అదృష్టం నీ కోసం ఉంటుంది, కనపడకుండా ఆ పుణ్యం నీ వెనకాల నిన్ను వెన్నంటి ఉంటుంది. ఎప్పుడైతే స్వర్గాది ఫలం నువ్వు అందుకునే ప్రయత్నం నీకు ఉన్నదో అంటే ఆ ఫలానుభవం నీ దగ్గరికి వస్తుందో, అనుభవించే సమయానికి వెంటనే ఈ అదృష్టం స్వర్గ ఫలాన్ని పుట్టించి ఈ అదృష్టం పోతుంది. కాబట్టి కర్మ పోయింది కదా అని ఫలం పోవడం అనేది ఉండదు, ఫలం పుట్టించి స్వర్గ పర్యంతం ఆ అదృష్టం అనేది ఉంటుంది. అదే ఫలాన్ని చూపిస్తూ ఉన్నారు ఇక్కడ. యస్మాత్ పూర్వైః కృతం రాజన్ బ్రహ్మర్షిభిరనుష్ఠితం అదృష్టం దూషయసి మే యచ్చ. కాబట్టి అటువంటి అదృష్ట ఫలం, వేదవిహితమైనటువంటి ఫలాన్ని నువ్వు దూషిస్తున్నావు. యస్మాత్ మూర్ధ్యస్పృశః సదా, నీ పాదంతో నా తలని తన్నేవు. యచ్చ మూర్ధ్యస్పృశః పదా, నా యొక్క శిరస్సు మీద నీ పాదం మోపావు. కాబట్టి ఇదొక పాపం. అంటే ఎన్ని కారణముల ద్వారా నువ్వు పతనమయ్యావు అనేది కారణములన్నీ చూపిస్తున్నారు ఇక్కడ. 3 రకమైన కారణాలు చూపించి ఆ కారణముల ద్వారా వీడు స్వర్గం నుంచి భ్రష్టుడయ్యాడు. అదృష్టం దూషయసి మే యచ్చ మూర్ధ్యస్పృశః పదా యచ్చాపి త్వమృషీన్ మూఢ బ్రహ్మకల్పాన్ దురాసదాన్ వాహాన్ కృత్వా వాహయసి తేన స్వర్గాద్ధత ప్రభః ధ్వంస పాప పరిభ్రష్టః క్షీణ పుణ్యో మహీతలే. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 3 శ్లోకాల్లో 2-3 శ్లోకాలు అంటే 15-16 శ్లోకాల వివరణ రేపటి రోజు మనం చేసుకుందాం. ఈరోజు దీంతో సమాప్తి చేసుకుంటూ రేపటి రోజు మళ్ళీ మనం పునః ఈ శ్లోకాలతోటి మళ్ళీ మనం ప్రారంభం చేసుకుందాం.
శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh